ఆటోనగర్ నందు గల జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ టాటా కార్ షోరూమ్ నందు 15వ తారీఖు తెల్లవారుజామున షోరూమ్ లో ఉన్న న్యూ సఫారీ కార్ ను ఒక వ్యక్తి వచ్చి సెక్యూరిటీ గార్డ్ తో మా కార్ మీ షోరూమ్ లో ఉంది, ఒకసారి అర్జెంట్ గా చూడాలి అని చెప్పి ట్రయల్ నిమిత్తం కార్ కిందకు దింపి సెక్యూరిటీ గార్డ్ ని బెదిరించి కార్ ను తీసుకుని వెళ్లిపోయాడు. కార్ తీసుకుని వెళ్లిన వ్యక్తి ఎంతకీ తిరిగి రాకపోవడంతో కార్ పోయినట్టుగా గుర్తించారు షోరూమ్ యాజమాన్యం. పెదకాకాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సిఐ నారాయణ స్వామి మరియు ఎస్ఐ మీరాజ్ సత్వరమే స్పందించి వారి యొక్క సిబ్బందితో ట్రేస్ చేసి షోరూమ్ నుండి దొంగిలించిన సఫారీ కారు దొంగిలించిన వ్యక్తిని అతి తక్కువ సమయంలోనే పట్టుకున్నారు. ఈ కేసు విషయంలో షోరూమ్ యాజమాన్యానికి అన్ని విధాలా సహకరించిన సిఐ నారాయణ స్వామికి, ఎస్ఐ మీరాజ్ కి మరియు వారి సిబ్బందికి జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున అభినందనలు తెలియజేశారు. మేము జాస్పర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్గా మా సంస్థ 75 సంవత్సరాల నుంచి ఉంది. మేము కాకాని పోలీస్ స్టేషన్ వారికి సౌహృదయంతో కృతజ్ఞతలు తెలిపాలనుకుంటున్నాము. వాళ్ళ టీము ఒక గుర్తు తెలియని వ్యక్తి 15వ తారీఖు రాత్రి సుమారు 1:30-2 మధ్యన వచ్చి మా సెక్యూరిటీ గార్డ్ని బెదిరించి తాళాలు లాక్కుని ఒక బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. దాన్ని చాలా శుద్ధశుద్ధితో శోధించి ఆ బండిని ఇమీడియట్గా పట్టుకొని మాకు మళ్ళీ అందజేస్తారు. కాబట్టి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద పోలీస్ పర్సనల్ who have helped us, and we our team are also very happy on this aspect. Thank you very much. ముందు ఇక్కడికి వచ్చి రెక్కి వేసినట్టుగా మేము అనుకుంటున్నామండి, కానీ పోలీస్ వాళ్ళు తేల్చాల్సింది ఉంది. ఇంకా అబ్బాయిని ఇంట్రోగేట్ చేస్తున్నారు. అంటే పొద్దున్న 8:30కి మాకు సెక్యూరిటీ ఆయన ఫోన్ చేసి చెప్పారు, రాత్రి ఎవరో ఒకరు చేసుకెళ్ళారండి. మేము ఎవరైనా కస్టమరు అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్ళి ఆయన ఉండరు కదా, అందుకని ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం, వాళ్ళు ఇది అవ్వడం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా, మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా బండి దొరకడం. అందరూ పాపం వాళ్ళ టీం, పోలీస్ టీం అందరూ కూడా తిరిగి కనుక్కొని తొందరగా ఇది చేశారు. అందరికీ నమస్కారం అండి. జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్ షోరూమ్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు వెంకట్రావు సార్. ఇక్కడ సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మొన్న 15వ తారీఖు తెల్లవారుజామున సఫారీ వెహికల్ డెలివరీ ఉందని చెప్పి ఒక కస్టమర్, ఒక గుర్తు తెలియని వ్యక్తి కస్టమర్ లాగా వచ్చి మా యొక్క సెక్యూరిటీ గార్డ్ని బెదిరించి ఆ కార్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో అతను ఇంకా మేము కన్ఫర్మ్ చేసుకొని వచ్చిన అతను దొంగేనని, సో మేము ఇమీడియట్లీ దగ్గరలో ఉన్న పెదకాకాని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వితిన్ 24 అవర్స్లోనే పెదకాకాని టీం, పోలీస్ స్టేషన్ టీం, సిఐ నారాయణ స్వామి గారు, ఎస్ఐ మీరాజ్ గారు అండ్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు వెంటనే ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి వితిన్ 24 అవర్స్లోనే మా యొక్క కార్ని అండ్ ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో దొంగను పట్టుకోవడం జరిగింది. ఈ విషయంలో మాకు ఎంతగానో హెల్ప్ చేసిన సిఐ నారాయణ స్వామి గారికి, ఎస్ఐ మీరాజ్ గారికి మా యొక్క జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఫ్యూచర్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అండ్ మా దగ్గర మా యొక్క సెక్యూరిటీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంకా మరింత స్ట్రెంథెన్ చేసుకొని ఇటువంటి రిపీట్ కాకుండా మళ్ళీ చూసుకుంటాం. ఇంకొకసారి ఈ విషయంలో మాకు ఎంతగానో హెల్ప్ చేసిన పెదకాకాని పోలీస్ స్టేషన్ టీం సిబ్బందికి, ప్రత్యేకంగా సిఐ నారాయణ స్వామి గారికి అండ్ మీరాజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి.